హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ చెప్తానండి. నేను ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి చెప్తాను. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటేనండి, సాధారణ వడ్డీ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ అనమాట. అంటే నేను ఎంత అయితే అమౌంట్కి నేను వడ్డీకి తీసుకుంటానో దానికే నేను వడ్డీ అనేది కడతాను. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటేనండి, చక్కెర వడ్డీ అనమాట. అంటే నేను తీసుకున్న అసలుకి కూడా వడ్డీ కడతాను, అలాగే వడ్డీకి కూడా వడ్డీ కడతాను అనమాట అండి. అసలుకి కడతాను, అలాగే వడ్డీ మీద కూడా వడ్డీ కడితే అదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే తీసుకున్న దానికి అంటే అసలుకే వడ్డీ కడితే సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు, దాన్నే సాధారణ వడ్డీ అని అంటారు. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్కెర వడ్డీ అనమాట. అంటే తీసుకున్న అసలుకే కాకుండా వడ్డీకి కూడా వడ్డీ పడ్డాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటారనమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ని సింపుల్గా ఎస్ అయితే డినోట్ చేస్తారు. ఇక్కడ ఎస్ఐ అంటే ఫార్ములా ఏంటంటే PTR/100 అనమాట అండి. ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. అది ఏంటంటే PTR/100 అనమాట. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ అనమాట. P అంటే ప్రిన్సిపల్ అంటే నేను దేని మీద అయితే వడ్డీకి తెచ్చుకున్నానో, నేను ఒక అమౌంట్ తెచ్చుకుంటాను కదండి వడ్డీకి, ఆ అమౌంట్ ఏమవుతుందంటే ప్రిన్సిపల్ అవుతుంది. T అంటే టైం, అంటే ఎన్ని సంవత్సరాలకి తెచ్చుకున్నానో అప్పు, అది ఏంటంటే T అవుతుంది. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటండి, PTR/100. సో ఏంటంటేనండి, ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఒక 1000 రూపాయలు వడ్డీకి తెచ్చుకున్నాను. టైం వచ్చేసి ఒక 2 సంవత్సరాలకి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10% మీద నేను తెచ్చుకున్నట్లయితే ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి, P అంటే ఎంతండి 1000 ఇంటూ టైం ఎన్ని సంవత్సరాలకి, 2 సంవత్సరాలకి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10 కాబట్టి సో బై 100 చేశాను. 0 క్యాన్సిల్ అయిపోయి నాకు 10 2 20 20 ఇంటూ 10 అంటే 200, 20 ఇంటూ 10 అంటే 200. సో 2 సంవత్సరాలకి 10% మీద 1000 రూపాయలు నేను అప్పు తెచ్చుకున్నట్లయితే నేను ఎంత ఇంట్రెస్ట్ పే చేశానండి, 200 పే చేశాను. నేను ఎంత తెచ్చుకున్నానండి, 1000 రూపాయలు తెచ్చుకున్నాను. 1000 రూపాయలకి గాను నాకు 200 వడ్డీ అయింది. మొత్తం నేను తిరిగి ఎంత చెల్లిస్తున్నానండి, నేను తిరిగి 1200 అంటే 1200 నేను పే చేస్తాను. ఇదేమవుతుందంటే అమౌంట్ అవుతుందన్నమాట. చూడండి, ఈ 1000 ఏంటి, ప్రిన్సిపలే కదండి. ఈ 1000 ఏంటంటే ప్రిన్సిపల్, అలాగే ఈ 200 అంటే ఇంట్రెస్ట్. సో అమౌంట్కి ఫార్ములా ఏంటంటే A = ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. A = ప్రిన్సిపల్ ప్లస్ అమౌంట్ A = ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. చూడండి, నేను ఫస్ట్ ప్రిన్సిపల్ని 100% అనుకున్నాను అనుకోండి. నేను 100% అనుకున్నాను అనుకోండి. చూడండి, వడ్డీ ఎంత పెరిగిందండి, నాకు 200 పెరిగింది. సో 1000లో 200 అంటే ఎంత పర్సంటేజ్ అండి, 1000లో 100% అంటే 100, 200 అంటే 20%. సో 20% పెరిగింది. సో 120% అయ్యింది. ఈ 120% అంటే ఏంటంటే ఈ అమౌంట్ అనమాట. 120% అంటే ఏంటండి, అమౌంట్ అనమాట. సో ఎప్పుడన్నా సమ్ ఇచ్చి నాకు అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏం చేస్తామంటే సమ్ 100 ఇచ్చి లేదంటే 1000 ఇచ్చి, సమ్ 1000 ఇచ్చి, T ఇచ్చి, R ఇచ్చి అమౌంట్ క్యాలిక్యులేట్ చేసేయమంటే డైరెక్ట్గా మనం ఏం చేసేయాలంటే T ఇంటూ R ఎంత వస్తుంది, 20 వస్తుంది. సో 1000లో 20% క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ అదే 1000కి యాడ్ చేసేస్తే నాకు ఏమొచ్చిందండి, అమౌంట్ వచ్చిందనమాట.
చూడండి, ఎక్కడన్నా మనకి క్వశ్చన్లో అమౌంట్స్ టు అని ఇచ్చాడు అనుకోండి, ఎక్కడన్నా మనకి క్వశ్చన్లో అమౌంట్స్ టు అని ఇస్తే దాని అర్థం ఏంటంటే ప్రిన్సిపల్లో అంటే మనం తెచ్చుకున్న అమౌంట్ ఎంతైతే వడ్డీకి తెచ్చుకున్నామో అది ప్లస్ వడ్డీ కలిపేసి ఉందన్నమాట అండి. అలా కాకుండా సమ్ ఆర్ ప్రిన్సిపల్ అని కనిపించినట్లయితే ఏంటంటే అసలు అనమాట. అది అసలు అనమాట. అంటే మనం ఏ అమౌంట్ అయితే తెచ్చుకున్నాం, వడ్డీకి ఎంత తెచ్చుకున్నామో అది ఏమవుతుందంటే సమ్ ఆర్ ప్రిన్సిపల్ అని లెక్క. ఇది ఎప్పుడు 100% ఉంటుందన్నమాట అండి. ఇది ఎప్పుడు 100% ఉంటుంది. అలాగే అమౌంట్ అంటే ఏంటంటే మనం తెచ్చుకున్న దానికి వడ్డీ కలిపి ఉన్నది అమౌంట్ అవుతుంది. ఇది ఎప్పుడు ఏంటంటే దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం తెచ్చుకున్న టైము అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? మనం తెచ్చుకున్న టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ సమ్ చూసినట్లయితే ఇక్కడ అమౌంట్ చూడండి, అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు అనుకోండి, ఏం చేస్తాము? సో ప్రిన్సిపల్ ఏంటంటే 100% అనుకోవాలి. సో నాకు టీ ఇంటూ ఆర్ చేస్తానండి. ఎంత అవుతుంది? 2 × 10 కాబట్టి 20% అవుతుంది. సో ఏం చేయాలంటే 1000లో 20% అంటే ఎంతండి? 10% అంటే 100 కాబట్టి 20% అంటే 200 కాబట్టి సో ఒక 200% పెరుగుతుంది. అంటే 1000లో ఒక 200% పెరిగి ఎంత అవుతుంది? 1200 అవుతుంది. చూడండి, సమ్ చేయలేకుండానే డైరెక్ట్గానే చేసేసాం. అవునా అండి? అవును. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కేస్ 1, కేస్ 2, కేస్ 3 చెప్తాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా యూజ్ చేయకుండా కూడా ఎలా చేయొచ్చు అనేది మీకు చెప్తాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 1000, టీ ఏమో 1 ఇయర్కి గాను, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఉందనుకోండి. ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇంట్రెస్ట్ అంటే ఏంటండి? PTR/100 ఇది ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్ 1000 అయిందనుకోండి. సో 1000 ఇంటూ టీ అంటే 1 ఇయర్ ఇంటూ ఆర్ అంటే 10/100. చూడండి, 0 0 0 0 క్యాన్సిల్ అయ్యింది. సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 100 రూపీస్ వచ్చింది. దేని మీద? మనం తెచ్చుకున్న అమౌంట్ 1000 అయ్యి టైం ఏమో 1 ఇయర్ అయ్యి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అయినప్పుడు ఇది ఫార్ములా యూజ్ చేయకుండా ఎలా చేయాలంటే ఫస్ట్ టీ ఇంటూ ఆర్ చేయండి. ఎంత? 1 ఇయర్ అంటే 1. సో 1 × 10% అంటే 10%. సో ఎందులో 10%? 1000లో 10%. 1000లో 10% అంటే ఎంతండి? 100. చూడండి, సమ్ చేయకలనే చేశాను. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఇక్కడ ఈ కేసులో ఏంటంటే టీ అనేది 2 ఇయర్స్ అయ్యి అయితే ఏం చేయాలో చూద్దామండి. చూడండి, ఆర్ ఎంత అండి? 10% కదా. ఆర్ ఎంత? 10% కదా. సో 2 × 10% అంటే 20% అవుతుంది. 2 × 10% అంటే 20% అవుతుంది. సో 1000లో 20% అంటే 200. సో ఈ కేసులో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయిందంటే 200 అవుతుంది. చూద్దామండి, ఫార్ములా యూజ్ చేసి చూద్దాము. 1000 × 2 × 10/100. సో 0 0 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 20 2s are 20 20 × 10 అంటే 200. ఇదే కదండి మనకి వచ్చింది. సో ఇక్కడ నేను ఫార్ములా అనేది ఏమీ యూజ్ చేయలేదు, కానీ డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేశాను. చూడండి, టైం అనేది 3 ఇయర్స్ అయ్యి ఆర్ అనేది 20% అయినప్పుడు ఏం చేద్దామండి? సో యాజ్ యూజువల్గానే టైంని ఆర్ని మల్టిప్లై చేసేయండి. సో 3 × 2 అంటే ఎంత? 6. సో 3 × 20% అంటే ఎంత వస్తుందండి? 60% వస్తుంది. ఎందులో 60%? ఎందులో 60% అంటే మనకు కావాల్సింది 1000లో 60%. ఎందులో 60% అండి? 1000లో 60% అంటే ఎంతండి? 1000లో 60% అంటే 600. చూద్దాము అది కరెక్టో కాదో. మనకి తెలిసిన ఫార్ములా ఏంటంటే I = PTR/100 కాబట్టి ప్రిన్సిపల్ అంటే ఎంత తీసుకున్నానండి? 1000 తీసుకున్నాను. ఇంటూ టైం ఏమో 3 ఇయర్స్కి గాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 20/100.
సో 0 0 0 0 క్యాన్సిల్ అయిపోయింది. సో 10 3 జర్ 30, 30 2 జర్ 30 2 జర్ ఎంతండి 60. ఇంకో 0 ఉంది కాబట్టి ఇంకో 0 యాడ్ చేసేయండి, 600 వచ్చింది. సో ఫార్ములా యూజ్ చేసినా అదే వచ్చింది, ఫార్ములా యూజ్ చేయకపోయినా అదే వచ్చింది. సో ఎప్పుడన్నా మీకు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు నేను చెప్పింది చేయండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ 60% పెరిగింది కదండి. సో అమౌంట్ ఎంత అవుతుంది? అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రిన్సిపల్ ఏమో 1000, అలాగే ఇంట్రెస్ట్ ఏమో 600 కాబట్టి నాకు అమౌంట్ ఎంత అయిందంటే 1600 అయ్యింది. అమౌంట్ ఎంత అయిందంటే 1600 అయ్యింది. ఎప్పుడన్నా మీకు క్వశ్చన్లో అమౌంట్ ఇచ్చి సో ఇక్కడ టీఆర్ కూడా ఇచ్చినట్లయితే టీ ఎంతండి 3 ఇయర్స్కి గాను, టీ ఎంతండి 3 ఇయర్స్కి గాను, అలాగే ఆర్ ఏమో 20% అని ఇచ్చి, ఇది అమౌంట్ కదండి, అమౌంట్ ఇచ్చి టైం ఇచ్చి ఆర్ ఇచ్చి సమ్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ సమ్ ఎప్పుడు ఏమనుకోవాలంటేనండి, ఫస్ట్ సమ్ ఎప్పుడు 100% అనుకోవాలి. ఫస్ట్ సమ్ ఎప్పుడు 100% అనుకోవాలి. అప్పుడు ఆర్ ఇంటూ టీ చేయాలండి. ఆర్ ఇంటూ టీ అంటే ఎంతండి 3 × 20 అంటే 60%. సో అమౌంట్కి 60% యాడ్ అయిందంటే 160% అని గమనించాలి. ఎప్పుడు అమౌంట్కి యాడ్ అవుతుంది కదండి, ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతేనే కదా అమౌంట్. అందుకని ఏం చేశానంటే 100%కి ఈ 60% యాడ్ చేశాను. ఎంత అయిందంటే 160% అయింది. సో 160% ఏ వాల్యూకి ఈక్వల్ అవుతుందండి? ఈ అమౌంట్లో 600కి ఈక్వల్ అవుతుంది. అమౌంట్ ఎంతకి ఈక్వల్ అవుతుందండి? 1600కి ఈక్వల్ అవుతుంది. చెప్పాను కదండి సమ్ ఎప్పుడు ఎంత అంటే 100% అనుకోవాలని. సో 100% క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. చూడండి 16 1 0 16 1 0, ఇక్కడ ఇంకొక 0 మిగిలిపోయింది, ఇక్కడ ఒక 2 0లు మిగిలిపోయాయి. చూడండి నాకు 10% కాదు 100% కావాలంటే ఇక్కడ ఒక 0 యాడ్ చేశాను, ఇక్కడ ఒక 0 యాడ్ చేశాను. సో సమ్ ఎంత వచ్చిందండి? 1000 వచ్చింది. సమ్ ఎంత వచ్చింది? 1000 వచ్చింది. అదే కదండి మన ప్రిన్సిపల్ అన్న సమ్ అన్న ఒకటే కదా, 1000 కదా. సో నేను అమౌంట్ ఇచ్చి టైం ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి సమ్ కనుక్కోవాలన్నా ఫార్ములా యూజ్ చేయలేదు. అలాగే సమ్ ఇచ్చి టైం ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి అమౌంట్ కనుక్కోమన్నా నేను ఏం చేశాను? ఫార్ములా అనేది యూజ్ చేయలేదు. ఫార్ములా అనేది యూజ్ చేయకుండానే చేశాను. మీరు కూడా ఇలాగే చేయండి, చాలా ఈజీగా మీరు కూడా చేసేస్తారు. నేను నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫార్ములా లేకుండా ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటండి? చక్కెర వడ్డీ అనమాట. అంటే వడ్డీ మీద వడ్డీ అనమాట అండి, వడ్డీ మీద వడ్డీ అనమాట. దీనికి ఫార్ములా ఏంటంటేనండి అమౌంట్ ఈక్వల్ టు, ఇక్కడ డైరెక్ట్గా అమౌంటే వచ్చేస్తుందండి మనకి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో డైరెక్ట్గా మనకి అమౌంటే వస్తుంది. అంటే ఇది ప్రిన్సిపల్, అంటే మనం తీసుకున్న అసలుతో పాటు వడ్డీ కూడా కలిపేసి ఉంటుందన్నమాట. అంటే మనం తీసుకున్న అసలుతో పాటు వడ్డీ కూడా కలిపేసి ఉంటుందన్నమాట. సో అమౌంట్ ఈక్వల్ టు P × 1 + R/100 హోల్ పవర్ n అనమాట. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా. A ఈక్వల్ టు P × 1 + R/100 హోల్ పవర్ n అనమాట. ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఈ అమౌంట్. సో అమౌంట్ ఈక్వల్ టు P అంటే ఇక్కడ ప్రిన్సిపల్, అంటే మనం ఒక మొత్తం తెచ్చుకుంటాం కదండి, ఒక ఇంత సమ్మని తెచ్చుకుంటాం కదా, వడ్డీకి తెచ్చుకున్న అమౌంట్ అనమాట. ఇక్కడ ప్రిన్సిపల్ అంటే 1 + R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ n అంటే ఏంటంటే ఎన్ని సంవత్సరాలకి మనం తెచ్చుకుంటాం అనేది చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా నేను ప్రిన్సిపల్ ఏమనుకుంటున్నానంటే 1000 అనుకుంటున్నాను. ప్రిన్సిపల్ 1000 అనుకుంటున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10% అనుకుంటున్నాను. టీ ఏమో 1 ఇయర్ అనుకుంటున్నాను. చూడండి నేను ఫార్ములా యూజ్ చేసి చేస్తాను, అలాగే ఫార్ములా యూజ్ చేయకుండా కూడా చేస్తాను. చూడండి ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి చేస్తాను. సో A ఈక్వల్ టు P × అంటున్నారు కదండి, P అంటే ఎంత? ఇక్కడ 1000. సో 1 + R అంటే ఎంతండి? 10/100 హోల్ పవర్ T అంటే 1 ఇయర్ కాబట్టి 1 వేసుకున్నాను. సో 1000 × 0 0 క్యాన్సిల్. చూడండి ఇక్కడ
డినామినేటర్లో ఏమీ లేదు, 1 వేసుకున్నాను. సో 10 ఇంటూ 1 10 ప్లస్ 1 11. సో 11/10 అనమాట. 11/10 ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోయి సో 11 ఇంటూ 100 అంటే 1100 వచ్చిందనమాట. సో ఫస్ట్ ఇయర్కి ఎంత వచ్చిందండి? 1100 వచ్చిందనమాట. అలా సమ్ నేను ఈ సమ్ ఫార్ములా లేకుండా ఎలా చేస్తానో చూడండి. నేను చెప్పాను కదండి ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్లోనే ఎప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైంని మల్టిప్లై చేయాలని. సో 10% అనమాట. సో 1000లో 10% అంటే ఎంతండి? 100. అవునండి. ఇక్కడ అమౌంట్ వచ్చింది చూడండి. అమౌంట్ అంటే ఏంటి? అమౌంట్ అంటే ఏంటండి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ ఏమో 100, అలాగే ప్రిన్సిపల్ ఏమో 1000. ఎంత అయింది? ఇక్కడ కూడా 1100 అయింది. ఒకటండి ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎప్పుడు ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సమానంగా ఉంటాయి. ఎందుకంటే వడ్డీ మీద వడ్డీ కదండి. ఫస్ట్ ఇయర్ వడ్డీయే వస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఈ ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీకి కట్టాలన్నమాట. అందుకని ఎప్పుడు మొదటి సంవత్సరంలో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు సమానంగానే ఉంటుంది. చూడండి నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ప్రిన్సిపల్ అనేది 1000 ఉంచుకున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10% ఉంచుకున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఉంచుకున్నాను. టీ ఏమో 2 ఇయర్స్ చేశాను. ఇప్పుడు చూడండి అదే ఫార్ములా. సో ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే 10/100 హోల్ పవర్ ఎన్ అంటే ఇప్పుడు 2 అండి. సో 0 క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ అదే 10 ఇంటూ 1 10 ప్లస్ 1 11/10. సో 1000 ఇంటూ 11/10 హోల్ స్క్వేర్. అవునండి. సో దాన్ని ఏం చేశానంటే 1000 ఇంటూ 11/10 ఇంటూ 11/10 అని రాసుకోవచ్చు కదండి. 0 2 zeros, ఇక్కడ 2 zeros. సో 11 ఎంత అంటే 121 అనమాట. ఇంటూ 10 ఉంది కాబట్టి 0 వేసాను. ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి. 11 ఇంటూ 11 అంటే 121 ఎలా వేస్తానంటే ఎన్ని వన్స్ ఉన్నాయండి? 2. సో 2 - 1 1, 2 - 1 1. అలాగే మీరు 11/5 ఉందంటే ఏం చేస్తారంటే పవర్లో ఏముందంటే 5 ఉంది కదండి. 1 మైనస్ చేసుకుంటూ వెళ్ళండి. 5 - 1 4, 4 - 1 3, 3 - 1 2, 2 - 1 1. అలాగే ఇక్కడ కూడా మైనస్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇదన్నమాట. ఎప్పుడన్నా 11 టేబుల్లో ఇంటూస్ అలా వచ్చాయంటే ఇలా చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. సరే 11/5 కదండి. 1 2 3 4 5 ఇంటూ 1 2 3 4 5 11s అనమాట. వన్స్ ఎప్పుడు ఇలా 5 ఇంటూ 5 వన్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ 5 వన్స్ ఉన్నాయి. అలా ఎప్పుడన్నా ఉంటే కనుక మీరు ఇలా చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 111 ఇంటూ 111 ఉందనుకోండి. ఎన్ని వన్స్ ఉన్నాయండి? 3. సో 3 - 1 ఎంత? 2. మళ్ళీ 2 - 1 ఎంత? 1. అలాగే 3 - 1 ఎంత? 2. 2 - 1 ఎంత? 1. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. నేను బై మిస్టేక్ పవర్స్లో చెప్పాను, ఒకసారి చూడండి. ఇదే ఫార్ములా లేకుండా చేద్దాం. చూడండి ఫస్ట్ ఇయర్ ఏంటంటే 10% కదండి. ఇది మల్టిప్లై చేయకూడదు అనమాట. ఇప్పుడు మల్టిప్లై చేయకూడదు. ఫస్ట్ ఇయర్ ఎంతండి? 10% కదా. 100లో 10% అంటే ఎంతండి? 100లో 10% అంటే ఎంత? 100. అవునండి. 1000లో 10% అంటే 100. సో ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చిందండి? ఇంట్రెస్ట్ 100 రూపీస్ వచ్చింది. మళ్ళీ సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ మీద 10% క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ప్రిన్సిపల్ మీద 10% క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ ఏమో 100 వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇయర్ ప్రిన్సిపల్ మీద 1000లో 10% అంటే 100 కాబట్టి 100 వేశాను. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 100 రూపీస్. ఇందులో 10% అంటే ఎంత? 10. చూడండి నేను ఫస్ట్ 1000 రూపీస్కి గాను ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత వచ్చిందంటే 100 రూపీస్ వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్ 1000 రూపీస్కి గాను ఇంట్రెస్ట్ ఏమో 100 రూపీస్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 100 మీద 10% 10 వచ్చింది. సో ఈ మూడు యాడ్ చేయండి. 100 + 100 200 + 10 210 అనమాట. ఇది దేనికి కలపాలంటే ప్రిన్సిపల్కి కలపాలి. అదేమో 1000. సో 1210 నేను ఇక్కడ ఏ ఫామ్లో యూజ్ చేయకపోయినా నాకు అదే ఆన్సర్ వచ్చింది. అవునండి. నెక్స్ట్ థర్డ్ కేస్ చూద్దాము. ఇక్కడ కూడా నేను ఏం తీసుకుంటున్నానంటే ప్రిన్సిపల్ అనేది
1000 తీసుకున్నాను, ఆర్ ఏమో 10% తీసుకున్నాను, టైం వచ్చేసి 3 ఇయర్స్ తీసుకున్నాను. టైం వచ్చేసండి 3 ఇయర్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఫార్ములా యూస్ చేస్తే 1000 ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ 3 వచ్చిందనమాట. హోల్ పవర్ ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. సో 0 0 క్యాన్సిల్ చేయగా 10 ఇంటూ 1 10 ప్లస్ 1 11 కాబట్టి 1000 ఇంటూ 11/10 హోల్ క్యూబ్ అయ్యిందనమాట. ఇప్పుడు చూడండి 1000 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11/10 10 10. సో 0 0 0 3 zeros క్యాన్సిల్ చేయగా నాకు ఆన్సర్ ఏమొచ్చిందంటే 11 ఇంటూ 11 ఇంటూ 11. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ఇలా కనిపిస్తే ఏం చేయాలన్నాను? 2 1 1. సో ఇంటూ 1 వచ్చింది. సో 121 121 1 3 3 1. సో ఎంత వచ్చిందంటే నాకు ఎంత ఆన్సర్ వచ్చిందంటే 1331. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట ఫర్ 3 years. ఇప్పుడు ఫార్ములా యూజ్ చేయకుండా ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇయర్ 10% అంటే 1000 మీద ఎంత అవుతుందండి? 100 రూపీస్ అయింది. ఎప్పుడు? ఫస్ట్ ఇయర్. అవునండి, ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చిందంటే 1000 మీద 10% అంటే 100. అలాగే నెక్స్ట్ ఇయర్ ఈ ప్రిన్సిపల్ మీద 10% అంటే ఎంత అండి? 100. దేని మీద చేశాను నేను? దేని మీద చేశాను అంటేనండి ఈ ప్రిన్సిపల్ మీద చేశాను. సో ఫస్ట్ ఇయర్ వడ్డీ వచ్చింది కదా, ఆ వడ్డీ మీద కూడా ఒక 10% ఉంటుంది కదండి. సో నా ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత వచ్చిందంటే 100 రూపీస్ వచ్చింది. ఈ 100 రూపీస్లో 10% అంటే ఎంతండి? 10. సో ఇది ఎప్పుడుదంటే సెకండ్ ఇయర్ అనమాట. ఎప్పుడుదండి? సెకండ్ ఇయర్. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చినట్టయితే ప్రిన్సిపల్ మీద 10% అంటే ఎంతండి? అది 100. నేను చేశానండి థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ప్రిన్సిపల్ మీద 10% క్యాలిక్యులేట్ చేశాను, 100 వచ్చింది. అలాగే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉంది కదండి, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద 10% అంటే ఎంతండి? 10. అలాగే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద 10% క్యాలిక్యులేట్ చేయాలంటే 100లో 10% 10. మళ్ళీ ఇక్కడ ఇంకో 10% ఉంది కదండి, ఇక్కడ ఒక 10 ఉంది కదా, ఇందులో ఒక 10% ఉంది కదా. సో 10లో 10% అంటే 1. సో చూడండి 100 100 100 300 310 320 330 331. సో ఒక 1000 రూపీస్కి 330 యాడ్ అయ్యి ఎంత అవుతుందండి? 1331 వచ్చింది. అంతేనండి. చూడండి ఇలా చేసినా అదే వచ్చింది, ఇలా చేసినా అదే వచ్చింది. చూడండి మనకి ఇక్కడ నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అన్నాను కాబట్టి ఈజీగా సాల్వ్ అయిపోయింది. కానీ అదే 25% అలా అనుకుంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఎప్పుడు ఏం చేస్తారంటే ఫార్ములా యూజ్ చేయకుండా ఈ టెక్నిక్ యూజ్ చేయండి. సో అప్పుడు మీకు చాలా ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నేను నెక్స్ట్ అసలు ఒక్క ఫార్ములా కూడా యూజ్ చేయకుండా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను చెప్పబోతున్నాను. ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.